ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం శుక్రవారం నాడు గృహంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో పవన కార్తీకం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి, దీన్ని ఉత్పత్తి ఏకాదశి అంటాం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవతని సృష్టించాడంటారు. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, అలాగే ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, కనకధారాస్తం వంటి స్థుతులు, శ్రీ సూక్త విధానంతో శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగించి ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి, దారిద్ర్య నివృత్తిని కలిగిస్తాయి. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. హస్త నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బృహస్పతితోటి యుతి ఉంది కాబట్టి ఇది చక్కటి యోగాన్ని కలిగిస్తుంది, వైభవానికి దోహదపడుతుంది. ఈ రోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, స్మరణ, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని కలిగిస్తుంది, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం, కరుణ కలగాలని ప్రార్థిద్దాం. చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరి నారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరి ప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమాల నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింపచేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి, శ్రమ కూడా తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యసిద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు గృహంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం, రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని రూపాయి నాణేలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది, అనుకూలత పెరుగుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం, శ్రేయస్కరం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా గోచరిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు కూడా కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి సహాయ సహకారాలు లభిస్తాయి.
వ్యాపార రంగం వారికి నూతన విధానాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ కూడా పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు వచ్చినప్పటికీ నిలదొక్కునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా నెరవేరుతాయి. గృహశాంతి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల పరిస్థితులు శత్రువుల ద్వారా ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఆర్థిక చిక్కులు ప్రబలమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. విద్యార్థులకి ఏకాగ్రత తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి పొరపాట్లు దొరుకుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. న్యాయవాద వృత్తి వారు కీలక నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడా రంగం వారికి అపశృతులు దొరుకుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందార పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాలు సుఖవంతం, ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఆర్థికంగా యోగిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడా రంగం వారికి అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గౌరవ మర్యాదలు అన్ని రంగాల వరకు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని అవలీలగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. క్రీడా రంగం వారు సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కన్యా రాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు.
సాహిత్యపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. సాహిత్య రంగం వారికి కూడా పేరు ప్రఖ్యాతం తెచ్చిపెడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు, ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధిని వైద్య వృత్తి వారు కూడా చూడగలుగుతారు. క్రీడారంగం వారికి లాభిస్తాయి. విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అర్చించడం ద్వారా విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి విద్యార్థులు బయటికి రాగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అవకాశాలను వెంటనే చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయం నియంత్రించబడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అలంకరణకి ప్రాధాన్యతని ఇస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం అవకతవకలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా స్త్రీలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత కూడా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా అనుకూలిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారు ఆశించినటువంటి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. పెట్టుబడులు కూడా రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రం ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు పొరపాటుతో ఎటువంటి సంఘటన లేకపోలేదు. ఆసక్తితో కూడినటువంటి అంశాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారిని విస్మయానికి గురి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మహిళలకు గృహరీత్యా శ్రద్ధ తప్పనిసరి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లని
సవరించుకోలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో అర్చించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పతిలం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి విజయాలు దక్కుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి క్రమశిక్షణ ఏర్పడుతుంది. సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య చిక్కులు వీడిపోతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రణాళికలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం. కార్తీక మాసంలో శుక్రవారం నాడు చేసేటువంటి ప్రక్రియలు చాలా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. శుక్రవారం నాడు గృహంలో ఎటువంటి నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. కార్తీక శుక్రవారం మహిళలకు చాలా శుభప్రదమైనటువంటి రోజు. నూతన వస్త్రధారణకి నగల ధారణకి అనుకూలమైనటువంటి రోజు. శుభ ఫలితాలని కలిగిస్తుంది. అభివృద్ధిని కలిగిస్తుంది. విశేషించి కార్తీక శుక్రవారం నాడు మహిళల గృహంలో కొన్ని విధి విధానాలు ఆచరించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని వేగవంతంగా పొందగలుగుతారు. శుక్రవారం నాడు సూర్యోదయం ముందరనే నిద్ర లేవాలి. తలస్నానం ఆచరించి తెల్ల అంచు ఉన్నటువంటి వర్ణరంజితమైనటువంటి చీరను ధరించాలి. ఇది శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిని కలిగిస్తుంది. మల్లె పువ్వులు, చామంతి పువ్వులని తలలో ధరించాలి. నొసట కుంకుమ దిద్దుకుని నిర్మల మనస్సుతో మసలుకోవాలి. భర్త పిల్లలతో ప్రేమగా మెలగాలి. శ్రీ మహాలక్ష్మీదేవిని యథాశక్తి పూజించి ముత్తైదువులకు పూలు పుష్పాలు సమర్పించాలి. గడపకు తప్పనిసరిగా పసుపు కుంకుమల్ని అలంకరించాలి. చేబదుళ్ళు అప్పులు శుక్రవారం నాడు ఇవ్వటం నిషేధం. శుక్రవారం నాడు నానబెట్టినటువంటి శనగల్ని అమ్మవారికి నివేదించడం ద్వారా కూడా శుభ ఫలితాలు ఏర్పడతాయి. అలాగే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి వంటి అన్న ప్రసాదాల్ని కూడా అమ్మవారికి సమర్పించినట్లయితే ఆశించినటువంటి కోరికలు సత్వరమే నెరవేరుతాయి. శుక్రవారం నాడు చేపట్టేటువంటి ఆర్థిక లావాదేవీలు దీర్ఘకాల ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యతని పెంచుతాయి. రేపు కార్తీక బహుళ ద్వాదశి అలాగే త్రయోదశి తిథి ద్వయం. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. రేపు కార్తీక బహుళ త్రయోదశి. కుబేరుని రేపు ఆరాధించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రేపు చిత్తా నక్షత్రం కూడా చిత్రగుప్తుని యొక్క జన్మ నక్షత్రం. రేపు చిత్రగుప్తుడి యొక్క స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. నరక బాధలను తొలగిస్తుంది. దీపదానం చేయడం కూడా శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. ఆరోగ్య సౌభాగ్యాలు ఈ ప్రక్రియల ద్వారా చేకూరుతాయి. కార్తీకం శుభప్రదం అనే శీర్షికన కార్తీక బహుళ ఏకాదశి తిథి సందర్భంగా ఈరోజు సంధ్యా సమయంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు సంధ్యా సమయంలో మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పారిజాత పుష్పాలతో పూజ చేయటం ద్వారా, లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ విష్ణు దీపం యొక్క మహిమ వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి, చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈశాన్య దిశ వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి శుభ పరిణామాలు కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అవగాహన చేసుకున్నట్లయితే, ఈశాన్యం
చాలా చక్కటి శుభాశుభ పరిణామాలు ఇంటి యజమానికి పురుష సంతతి పైన ప్రభావాన్ని చూపిస్తాయి అంటోంది వాస్తు. తూర్పు వైపు ఉత్తరం వైపు రోడ్లు ఉన్న బ్లాక్ను ఈశాన్య బ్లాక్ అని చెప్పేసి అంటాం. ఈ ఈశాన్య బ్లాక్ మిగిలిన అన్ని రకాల బ్లాకుల కంటే చాలా చక్కటిది, యోగాన్ని ప్రసాదించేది. ఈశాన్య భూఖండాన్ని కుబేర్ని పట్టణమైనటువంటి అలకాపురితో మన ప్రాచీన వాస్తు పండితులందరూ కూడా పోల్చారు. ఇటువంటి స్థలం ఐశ్వర్య లాభం, బుద్ధిమంతులైన సంతానం ప్రసాదింపబడుతుంది. వంశవృద్ధిని కలగజేయడంతో పాటు అనేక రకాలైనటువంటి శుభ ఫలాలు కూడాను సంప్రాప్తిస్తాయి. అందువల్ల గృహ యజమానులు మొదటి నుంచి కూడా ఎంతో జాగ్రత్తగా ఈశాన్యాన్ని రక్షించుకోవాలి. మిగిలిన దిశలన్నిట్లోనూ వాస్తు విశిష్టతలను పాటించినప్పటికీ ఈశాన్యంలో వాస్తు సంబంధమైన లోపాలు ఉంటే అటువంటి గృహాల్లో నివాసం ఉండేవారు వృద్ధి చెందరు. ఈశాన్య దిశలో అన్ని దోషాలే నిండి ఉన్న స్థలం కొందరికి సహజంగానే ప్రాప్తిస్తుంది. మిగిలిన దిశల్లో ఉండాల్సినవన్నీ ఉన్నాయి కనుక ఈ కాస్త లోపం ఉంటే ఏమైందిలే అనుకుంటే ఆ స్థల యజమానికి వచ్చే ఆదాయం మొత్తం ఖర్చు అయిపోతుంది. ఈశాన్యానికి సంబంధించిన వాస్తు విషయంలో ఎంతో జాగ్రత్త పడితే కానీ ఇంటికి రక్షణ ఉండదు. ఈశాన్య దిశ గల స్థలం అంటే ఈశాన్య బ్లాక్ తూర్పు వైపు రోడ్డు కన్నా పల్లంగా ఉంటే తూర్పుకు ఎదురుగా ద్వారం నిర్మించుకోవాలి. కానీ దిక్సూచిని అనుసరించి 20 అంశాల కన్నా ఎక్కువగా తూర్పు ఆగ్నేయ వైపు చూస్తుంటే ఈశాన్యంలో గేటును నిర్మించుకొని ఉత్తరం వైపున గల సింహద్వారం నుంచి రాకపోకలు సాగించాలి. ఆ ఇంటికి తూర్పు వైపున కూడా ద్వారం ఉండాలి. ఈ విధంగా ఉత్తర వైపున గల రోడ్డు తూర్పు వైపున ఉన్నటువంటి రోడ్డు కంటే పల్లంగా ఉంటే ఉత్తరం వైపుకు ముఖద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ దిక్సూచిని అనుసరించి ఉత్తరం నుంచి 10 అంశాల కన్నా ఎక్కువ ఉత్తర వాయువ్యం కనిపించినట్లయితే ఉత్తర ఈశాన్యంలో గేటు నిర్మించుకొని తూర్పు వైపున గల ముఖద్వారం కూడా రాకపోకలు సాగించాలి. ఆ ఇంటికి ఉత్తరం వైపున కూడా ద్వారం నిర్మించాలి. గృహ నిర్మాణ స్థలంలో ఈశాన్యం మాత్రం ఎప్పుడూ ఎత్తుగా ఉండకూడదు. ఈశాన్య దిశ తెగి కానీ మూతబడి కానీ ఉండకూడదు. గృహ నిర్మాణ ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని గృహ నిర్మాణం చేయాలి. ఈశాన్య విషయంలో కూడా ఈశాన్యంలో బావి కానీ బోరింగ్ కానీ తీసేటప్పుడు కూడా పూర్తిగా ఆ గోడని ఆనించి తీయకూడదు. ఈశాన్య దిశ గోడని పూర్తి ఈశాన్యం వైపు కాకుండా కొద్దిగా ఖాళీ ఉంచాలి ఈశాన్యం. అప్పుడే బోరింగ్ కానీ బావి కానీ తీసుకోవాలి. ఈ బోరింగ్ కూడాను మీరు కట్టినటువంటి ఇంటి యొక్క సింహద్వారం మధ్యలో పడకూడదు. నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగరూకతతో వ్యవహరించి చేయాలి. ఆ గోడ పెట్టేటప్పుడు కానీ గోడ గేటు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించాలి. ఆ వీధి పోటు తగలటం ఒక్కడే చూసుకొని ఇంకేముంది కోటీశ్వరం అయిపోతామంటే కుదరదండి. ఎప్పుడూ కూడాను గ్రహచారం బాగుండాలి, దానికి తోడు దైవచింతన ఉండాలి, దానికి తోడుగా వాస్తుబలం కూడా ఉండాలి. ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వివిధ రకాలైన రంగాలలో అభివృద్ధిని చవిచూడటానికి ఆస్కారం ఉంది. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా అంటే అటు గ్రహచార బలం బాగలేకపోయినా దైవచింతన తగ్గినా వాస్తుదోషం ఉన్నా వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మామూలు జీవితాన్ని గడుపుతారు, కష్ట నష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. ఏముందిలేండి అని చెప్పేసి జీవితాన్ని సాగిస్తూనే ఉంటారు. గ్రహచారగతి బాగా లేనప్పుడు వాస్తు కూడా బాగా లేదనుకోండి, దానికి తోడు దైవచింతన కూడా లేదనుకోండి, వాస్తు కూడా కలిసి కూడుతుంది. ఈ విషయాన్ని గుర్తెరిగే ప్రతి ఒక్కరూ కూడాను దైవచింతన అనేటువంటిది ఆ గృహానికి బాగా బలాన్ని ఇచ్చేట్టుగా ప్రయత్నం చేయాలి.
గృహంలో దైవచింతన బాగా ఉంటే గ్రహచారగతుల రీత్యా సంభవించేటువంటి ఆ ఉపద్రవాల నుంచి కూడా రక్షణ పొందడానికి ఆస్కారం ఉంది. నిష్టగా ఆ యొక్క ఈశాన్య తత్వంలో ఈశాన్య మూల ఈశ్వర స్థానంగా భావించి నమస్కృతాంజలి గడించాలి. ఎప్పుడూ పరిపూర్ణంగా పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈశాన్య మూల అంటే మన జీవితానికి తెలియకుండానే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే మనం ఆచరించేటువంటి విధి విధానం సరిగా లేకపోవటం వల్ల. సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం, దైవచింతన అలవర్చుకోవటం, దైవధ్యానం చేయటం, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఆ అక్కడే ఉండేటట్టుగా చూసుకోవటం, ఇంటి చుట్టూ తాను చక్కని నిర్మాణాత్మకమైనటువంటి పూల చెట్లు వేసుకోవటం, ఆ పూలే భగవంతుడికి ఉపయోగించడం ఇత్యాది ధర్మసూత్రాలు పాటించే ఇంట్లో ఎప్పుడూ సుఖమే ఉంటుంది, ఎప్పుడూ ఆనందంగానే గడుపుతారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి గ్రహచారగతులు బాగలేకపోయినా ఈ చేసే మంచి పనులు కార్యక్రమాల వలన ఆ గ్రహచారం కూడా ఇబ్బంది పెట్టదు అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. జన్ముడు అన్న మాటకు అర్థం ఏమిటంటే వాడు భగవంతుని యొక్క సంకల్పము వలన మనందరిలా కాకుండా ఒక విచిత్రమైనటువంటి రీతిలో ఈ సృష్టి యొక్క క్రమానికి అందనటువంటి రీతిలో ఆవిర్భవించిన వాడై ఉంటాడు. మీరు ఆలోచించండి, నేను ఇప్పుడు చెప్పా ద్రోణాచార్యుల వారు రావలసినటువంటి నేపథ్యాన్ని మీకు చెప్పాను. అటువంటి ద్రోణాచార్యుల వారు కూడా ఒక ప్రాకృత మనుష్యుడుగా పుడితే ఎలా నడుస్తుంది భారతం, ఎలా నిలబడుతుంది ధర్మం? ఆయన కారణజన్ముడై ఉండాలి, భగవంతుని యొక్క అనుగ్రహం చేత పుట్టాలి. కొంతమంది మహాత్ముల యొక్క తేజస్సు కదిలినప్పుడు అది భగవత్ సంకల్పమైనప్పుడు దాన్ని పట్టగలిగిన క్షేత్రము లేదనుకోండి, కారణజన్ములై మన ఊహకి అందని రీతిలో వాళ్ళ యొక్క సృష్టి జరుగుతుంది. ఆ కోవలో వచ్చిన గురువు, అటువంటి కోవలో వచ్చిన మహాత్ముడు ద్రోణాచార్యుడు. అందుకే ఆ ద్రోణాచార్యుని యొక్క ఆవిర్భావం గురించి, ఆయన పుట్టుక గురించి మహాభారతంలో ఆది పర్వంలో స్పృశించారు. సృష్టిలో కూడా ఒక విశేషం ఉంటుంది. భగవంతుని యొక్క సంకల్ప విశేషం చేత మహాత్ముల యొక్క తేజస్సు కదిలి అందులోంచి పరమాద్భుతమైనటువంటి మూర్తులు ఆవిష్కృతమవుతారు. అటువంటి స్థితిలో భరద్వాజుడు అనబడేటటువంటి ఒక మహర్షి, ఆయన వానప్రస్థాన్ని స్వీకరించి ఎప్పుడూ వేదాన్ని అధ్యయనం చేస్తూ ఆ వేదమంత్రాలని వల్లెవేస్తూ గంగాద్వారంలో నివాసం చేస్తూ ఉండేవాడు. బంగారపు తునక విలువ ఎలా ఉంటుందో ద్రోణాచార్యుల వారి పుట్టుక గురించి అంత తక్కువ మాట్లాడతారు. ఎందుకని అంటే అది బాగా ఆలోచించి తెలుసుకోవలసిన అద్భుతం తప్ప వాక్యముల చేత ఆవిష్కరించవలసినది కాదు. అందుకే పద్యం చిన్నది, నేను నేపథ్యం మాత్రం ఇంత చెప్పవలసి వచ్చింది. సద్వినుత చరిత్రుండు భరద్వాజుండను మునీశ్వర ప్రవరుండు గంగాద్వారమున తపంబు జగద్వంజుడు చేయుచుండే గతకల్మషుడై. ఏమి పద్య రచనండి! ఆంధ్రజాతి రుణపడిపోయింది ఆ నన్నయ్య గారికి, తిక్కన గారికి, ఎర్రాప్రగడకి. ఆయన అంటాడు గతకల్మషుడై, మనసులో ఏ విధమైనటువంటి కల్మషం లేదు. ఏ విధమైన కల్మషం లేదు అన్న మాటకు అర్థం ఏమిటి? నీటిలో బురద ఉందనుకోండి, మట్టి కలిసి ఉందనుకోండి, ఆ నీరు త్రాగడానికి పనికిరాదు. బురద అంతా కిందకి దిగిపోయిందనుకోండి, తేట నీరు ప్రవహిస్తుంది. గతకల్మషుడై అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన మనసులో రాగము లేదు, ద్వేషము లేదు. నాకు ఇది కావాలని కోరిక లేదు. ఆ కోరిక లేదనుకోండి, నాకు ఇది రాలేదని కోపం ఎందుకు వస్తుంది? నాకు ఇది కావాలని కోరుకుందనుకోండి, అది నాకు రాలేదనుకోండి, నాకు కోపం వస్తుంది. రాగము లేదు, ద్వేషము లేదు. కాబట్టి ఆయన ఏది చూసినా పరబ్రహ్మం కింద చూస్తుంటాడు, అంతా భగవంతుడు అని చూస్తుంటాడు.
కాబట్టి ఆయన మనసులో ఏ కల్మషం లేదు, రాగము లేదు, ద్వేషము లేదంటే ఆయనకి కోరిక కలిగే అవకాశము లేదు సుమా. అంత పవిత్రమైనటువంటి మనసుతో ఉన్నాడు. అసలు ఆ పద్యం వేయడంలో నేర్పరితనం చూడండి, ఎంత అందంగా ఆ వ్యక్తిని ప్రవేశపెడతారో చూడండి. కళ్ళ ముందు ఆ భరద్వాజుడు నడిచి వెడుతున్నట్టు కనపడుతుంది. ఆయన గంగా స్నానానికి వెడుతున్నాడు. ఇది ఒక చమత్కారం. అసలు గురు శిష్య సంబంధంలో అద్భుతం ఎక్కడంటే, గురువుగారు స్నానానికి వెడుతున్నప్పుడు శిష్యుడు ఆయనని అనుగమించేటటువంటి తీరు. రామాయణం అక్కడే ప్రారంభమైంది. గురువుగారు స్నానానికి బయలుదేరారనుకోండి, నేను స్నానం చేయడానికి కావలసిన ఓ స్నానశాటి, ఆ బట్ట తడిసిపోతుంది కాబట్టి ఒళ్ళు తుడుచుకోవడానికి ఓ తువ్వాలు, ఆ తర్వాత కట్టుకోవడానికి ఓ పొడి పంచ, నేను వెడుతున్నప్పుడు చేతిలో కాస్త నీళ్లతో ఓ పాత్ర, అక్కడికి వెళ్ళిన తర్వాత నది ఒడ్డును కూర్చుని ఏదో సంధ్యావందనం చేసుకోవడానికి ఓ కమండలం, ఓ చిన్న పాత్ర, ఇవన్నీ నేనే సర్దుకుని మూట కట్టుకున్నాను అనుకోండి. నేనని కాదు నా ఉద్దేశం, ఓ గురువు గారు. అప్పుడు వెనక శిష్యులు ఎందుకు? అది కాదు. గురువుగారు మధ్యాహ్నం అయింది, గురువుగారు స్నానానికి పెడతారు నదికి, గురువుగారు సంధ్యావందనం చేసుకుంటారు. కాబట్టి 11ంటికి గురువుగారు బయలుదేరతారు. 10:30కి శిష్యుడు ఏం చేస్తాడంటే ఇవన్నీ సర్దుకుంటాడు. ఇవన్నీ సర్దుకుని సిద్ధంగా కూర్చుంటాడు. ఏరా గురువుగారు అన్నీ సిద్ధంగా పెట్టాను. గురువుగారు నడిచి వెళ్ళారు. గురువుగారు స్నానానికి తిరుగుతున్నారు, చిన్న బట్టిస్తారు. గురువుగారు స్నానం చేశారు, తువ్వాలు అందిస్తారు. అందుకే గురు శుశ్రూష అన్నారు. గురువు తండ్రి కన్నా గొప్పవాడండి. ఆ గురువు అన్న మాటని పాడు చేసి గురువు అన్న మాటకి అపకీర్తి తీసుకొస్తే అంత కన్నా దారుణమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. గురువు తండ్రిలా బ్రతకాలి సమాజంలో. అందుకే గతకల్మషుడై, ఆయన మనసులో ఏ రాగద్వేషాలు లేవు. ఆయన గంగానది స్నానానికి బయలుదేరుతున్నాడు. వాల్మీకి ఒకప్పుడు స్నానానికి బయలుదేరినట్టుగా ఆ శిష్యులు అనుగమిస్తారు గురువుగారు వెడుతుంటే. గురువుగారికి ఏమైనా కోరికలు ఉన్నాయా? ఇలా నాకు ఎవరన్నా మూట కట్టాలి, నా బట్ట రావాలి, ఇలాంటి అహంకారాలు, ఇలాంటి కోరికలు ఆయనకి ఏమైనా ఉన్నాయా? ఆయనకేం లేవు. శిష్యుడు చేయకపోతే ఆయన సంతోషంగా చేసుకుని వెళ్ళిపోతారు. కానీ మరి శిష్యుడు ఎందుకు చేస్తున్నాడు? నా అదృష్టం, గురువుగారికి చేసుకోవడం నా భాగ్యం అని చేస్తున్నాడు. అంతేగాని చేయించుకోవడం ఆయన లక్షణం మాత్రం కాదు. లేకపోతే ఆయనే సర్దుకుని వెళ్ళిపోతారు సంతోషంగా. అది ఏ కోరిక యొక్క స్పర్శ లేదు. గతకల్మషుడై ఆయన ఏం చేస్తున్నాడు? జగద్వంద్యుడు తపంబు చేయుచుండే. జగద్వంద్యుడు అంటే ఈ జగత్తంతా నమస్కారం చేస్తుంది. అది ఈ దేశంలో ఉన్న గురువుల యొక్క గొప్పతనం. జగద్వంద్యుడు అంటే మనుష్యులు కారు. ఆయన అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆయన తేజస్సుకి సర్వభూతములు ప్రశాంతత పొందుతాయి. మీరు కొంతమందిని చూడండి, ఆయన్ని చూస్తే ఓ శాంతి కలుగుతుంది, ఆయన మాట్లాడితే ఓ శాంతి కలుగుతుంది, ఆయన ఉన్న చోటుకి వెడితే ఓ శాంతి కలుగుతుంది. ఆ మాటలు విని వెళ్ళిన తర్వాత మనసు ఏదో ప్రశాంతత పొందినట్టుగా ఉంటుంది. అది మనుష్యులు కాదు, సమస్త భూతములు సంతోషిస్తాయి. అందుకు కదండి ఈ దేశంలో ఎక్కడుంది? ప్రపంచం మొత్తం మీద చూపించండి నాకు అటువంటి క్షేత్రం. అది మన దేశానికి చెందింది. ఈ దేశం ఎంత గొప్పది అంటే, ఒకానొకప్పుడు ఋష్యశృంగుడు తపస్సు చేసినందుకు శంకరాచార్యులు వారు వెళ్ళిపోతుంటే మండుటెండలో శోషించిపోయిన కప్పని తినడం మానేసి నాగుపాము పడగబట్టి సేద తీర్చింది. జాతి వైరం ఉన్న ప్రాణులు వైరం మర్చిపోయాయి. ఎందుకు మరిచిపోయాయని శంకరాచార్యులు వారు ఆలోచించారు. ఓ, ఇక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేశాడు. ఆ తపస్సు యొక్క ప్రకంపనలో విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులకు కూడా శాంతినిస్తాయి. అది దేశం యొక్క గొప్పతనం. ఆ తపస్సుకు ఆ శక్తి ఉంది. వాళ్ళు అంత గతకల్మషులై ఏ రాగద్వేషాలు లేకుండా అంత ప్రశాంతమైన జీవనం చేసిన వాళ్ళు. అందుకే వాళ్ళని రక్షించుకోవడం ప్రథమ కర్తవ్యంగా చూసేవారు ప్రభువు. వాళ్ళు లేనినాడు సమాజమునకు భద్రత లేదు. వాళ్ళు ఉండాలని కాపాడుకుని రాజ్యమును పరిపాలించే చక్రవర్తులు కూడా రథాన్ని ఎక్కడో దిగి కాలినడకన వెళ్ళి నమస్కరించి మీ యోగక్షేమాలు ఎలా ఉన్నాయని అడుగుస్తుండేవారు. అది దేశం యొక్క గొప్పతనం అండి. ఎక్కడుంది ఇటువంటి సంస్కృతి? ఇటువంటి సంస్కృతికి వారసత్వం పొందినందుకు మనం ఎంత గర్వపడాలి. మన పిల్లలకి నేర్పవలసింది ఏదైనా ఉంటే ఇదిగో ఈ పద్యాలు. ఇదిరా గురు శిష్య సంబంధం అంటే, ఇదిరా గురువు పట్ల ప్రవర్తించవలసిన విధానం, ఇదిరా శిష్యుడంటే. గురువు గారి మీద వెటకారం ఆడడం కాదురా, అది ఈ దేశ సంప్రదాయం కాదురా అని మనం నేర్పాలి. ఆయన జగద్వంద్యుడు.
ఆయన నడిచి వెడుతుంటే సమస్త భూతములు సంతోషిస్తాయి ఆయన్ని చూసి, అంత ఆనందపడతాయి. లేరండి ఎంతమంది, మీరు రామాయణం చదవండి, ఎన్ని విశేషాలు కనపడతాయో ఒక్కొక్క గురువు గురించి చదువుతుంటే. ఒక్కొక్క మహాత్ముడు వచ్చి బయట నిలబడితే ఆయన్ని చూడ్డానికి ప్రాణులు వస్తాయిట. అగస్త్య మహర్షి వారణాసి పట్టణంలో ఆశ్రమం కట్టుకుంటే లేళ్ళు, జింకలు, పెద్ద పులులు కూడా తిరుగుతుండేవి. అక్కడ వరకు ఎందుకండి, భగవాన్ రమణులు అరుణాచలంలో ఆయన ఆశ్రమంలో కూర్చుంటే నెమలి, పాము ఆయన దగ్గరే తిరుగుతుంది. లోకంలో భగవద్భక్తి, ధర్మము, తపస్సు, నిష్ఠ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారో దాని వలన ప్రాణుల మధ్య వైరభావనలు తగ్గుతాయి. అశాంతిని పెంచేవాళ్ళు, విభేదాలు కల్పించేవాళ్ళు, ప్రపంచంలో గురువన్న మాటని దిగజార్చి బ్రతికేవాళ్ళు ఎంతమంది బ్రతుకుతూ ఉంటారో, ఎంతమంది పెరుగుతారో వాళ్ళ వల్ల సమాజం అంతా భ్రష్టమైపోతుంది. కాబట్టి తపంబు చేయుచుండే ఆ భరద్వాజుడు ఏం చేస్తుంటాడు అంటే తపస్సు చేస్తుంటాడు. ఆయన ఎక్కడున్నాడు, గంగాద్వారమునందు ఉంటాడు. అటువంటి వాడు గంగలో స్నానం చేయడం కోసం వెడుతున్నాడు. ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి, వెళ్ళింది ఎక్కడికి? స్నానానికి, గంగా స్నానానికి వెళ్ళాడు. గంగకి ఒక శక్తి ఉంది. గంగా 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 అని 3 మాటలు తలుచుకుంటే గంగమ్మ స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. గంగమ్మని మంత్రంతో పిలిచారనుకోండి వస్తుంది. ప్రతిరోజు మనం ఆ కలశ పెట్టి పూజ చేసేటప్పుడు గంగేచ యమునేచ ఇవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అని పిలవట్లా? ఈ నీళ్లలోకి రామ్మాను అని పిలిస్తే వస్తుంది ఆ తల్లి. నదులకు అధిష్టాన దేవతలు ఉన్నాయి, ప్రత్యక్షంగా కనపడ్డారు. పక్కన ఉన్నటువంటి భద్రాచల క్షేత్రంలో గోదావరి నది దగ్గరికి వెళ్ళి పవిడి గంటం వారు అన్నదానం చేస్తుండేవారు. ఆయన నెయ్యి సమయానికి రాకపోతే, అమ్మా గోదావరి 2 బిందెలు నెయ్యి అప్పియమ్మా అని బిందెలు నీళ్లలో ముంచి పైకి తీశారు. 2 బిందెల్లో నీళ్లు నెయ్యి. ఆయన పట్టుకెళ్ళి అన్నదానం చేసి మళ్ళీ 2 బిందెలు నెయ్యి తీసుకెళ్లి గోదావరిలో కలిపేశారు, నీరైపోయి. జగద్వంజుడైనటువంటి మహానుభావుడు ఆ భరద్వాజుడు గంగా స్నానానికి వెళ్ళాడు. గంగ అంత పవిత్రమైంది కదా, నాబోటి అధమాధముడే గంగానది స్నానానికి వెళ్ళేటప్పటికి మనస్సు ఎంతో సంతోషిస్తుంది. అమ్మయ్యా గంగా స్నానానికి వచ్చానని పొంగిపోతానే, అటువంటి వాడు ఇంత గతకల్ముషుడు, ఇంతటి తపస్సున్నవాడు, ఇంతటి జగద్వంజుడు గంగానది దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తుంటే ఆయనకి అన్యమైన భావనలు కలిగే అవకాశం ఉంటుందండి? ఉంటుందా? ఉండదు. ఒకవేళ అలా కలిగిందనుకోండి, అది ఆయన స్వభావం కాదు. ఏదో భగవంతుని యొక్క ఆలోచన ఉంది వెనకాతల. ఎవరో ఒక మహాపురుషుడు పుట్టాలి అంటే ఇంకొక మహాపురుషుడు యొక్క తేజస్సు కదలాలి, కదిలితే తప్ప పుట్టడం. అందుకని కదపడానికి ఏదో జరగాలి తప్పించి ఆయన అటువంటి వాటికి లొంగిపోయే చౌకబారు మనస్తత్వం ఉన్నవాడు కాడు. అది చెప్పడానికి ఎంత గొప్ప పద్యరచన చేసుకొస్తున్నారో చూడండి నన్నయ్య గారు. పునాదిని బట్టి కదా ఇల్లు. ఇటువంటి వాడు గంగానది దగ్గరికి వెళ్ళాడు, సంకల్పం చేశాడు, స్నానం చేశాడు, ఇంకా బయటికి రావాలి. అదే సమయంలో ఘృతాచి వచ్చింది. ఘృతాచి అప్సరస. అప్సరస అంటే వాళ్ళు నీటిలోంచి పుట్టిన వాళ్ళు అని. అప్సరస అంటే నీటి నుంచి ప్రాదుర్భావమును పొందిన వాళ్ళని అప్సరసలు అని పిలుస్తారు. ఒక్కొక్క అప్సరస జీవితం ఏమో కానీ మహాత్ముల యొక్క పుట్టుకకు కారణమవుతారు. ఘృతాచి 2 మహాత్ముల యొక్క పుట్టుకకు కారణమైంది. ఘృతాచి వలన ద్రోణాచార్యుల వారు పుట్టాడు, ఘృతాచి వలన శుకాచార్యుల వారు పుట్టారు. శుకుడు పుట్టుకతో మహాజ్ఞాని, భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినవాడు, భాగవతాన్నంతటినీ కూడా లోకానికి ఇచ్చినవాడు మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మ వ్యాసుడికి పుట్టడానికి కారణం ఘృతాచిని చూడటమే. శుకబ్రహ్మ పుట్టడానికి ఘృతాచి కారణం, ఇక్కడ ద్రోణాచార్యుల వారు పుట్టడానికి ఘృతాచి కారణం. ఆ ఘృతాచి కూడా అదే సమయంలో స్నానం చేసి బయటికి వెడుతోంది. ఈయన ఆమె వంక చూశాడు. ఆయన ఏం చూస్తాడు? ఆయన శరీరములు చూడడం. ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది పాము, ఇది ఈగ, అది కాదు ఆయన చూసేది. ఆయన భగవంతుణ్ణి చూస్తాడు. అటువంటి వాడి బుద్ధిలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. ఆమె వంక చూడగానే ఆయన యొక్క రేతస్సు స్ఖలనమైంది, ఆయన యొక్క తేజస్సు జారిపడింది. ఉత్తర క్షణమైన గ్రహించాడు. ఘృతాచి అంతర్ధానం ఉంది. ఓ, నాకు ఇటువంటి ఆలోచన మనసులో రాకూడదు. ఆలోచన వచ్చిన ఉత్తర క్షణంలో నా తేజస్సు స్ఖలనము కాకూడదు. స్ఖలనమైంది అంటే దీని వెనక భగవంతుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది.
అందుకని ఆయన ఏం చేశాడంటే చేతిని ద్రోణము చేశాడు, అంటే దొప్ప చేసి తన యొక్క తేజస్సుని పట్టి తీసుకెళ్లి ద్రోణ కలశమునందుంచాడు. ద్రోణ కలశశ్చ మే వాయవ్యాని చ మే అని వేదంలో రుద్రాధ్యాయంలో చెప్తాం కదా. యజ్ఞమునందు కానీ పూజలో కానీ పరమ పవిత్రమైన పదార్థమును ఉంచడానికి ఉపయోగించేటటువంటి పాత్రకి ద్రోణ కలశమని పేరు. అందులోకి తీసుకెళ్లి వీర్యాన్ని నిక్షేపించాడు, దాన్ని అలా ఉంచాడు. అంటే ఇప్పుడు ఎందుకు అలా ఉంచడం అంటే ఆయన ఒక సంకల్పం చేసుకున్నాడు, నా మనసు అలా కదలడానికి అవకాశం లేదు, కానీ నా మనసు కదిలింది. నా మనసు కదిలినది నిజానికి కేవలము ప్రాకృతమైన బుద్ధితో కదిలే అవకాశం లేదు కనుక ఈశ్వరుడి యొక్క ప్రణాళిక ఏదో ఉంది, ఎవరో ఒక మహాత్ముడు పుట్టవలసిన అవసరం ఉంది. అందుకని ఆయన దాన్ని పరమ పవిత్రంగా కలశలో భద్రం చేసి ఉంచాడు. ఇప్పుడు ఆ కలశంలోంచి రేతు సంబంధం లేకుండా, అంటే క్షేత్రస్పర్శ లేకుండా, స్త్రీ సంబంధం లేకుండా ద్రోణ కలశమే ఆయన పుట్టడానికి గర్భమై ఆ ద్రోణ కలశములోంచి ఒక పిల్లవాడు ఆవిర్భవించాడు. అటువంటి కారణ జన్ములు పుట్టిన గడ్డ. ఆయన అన్నాడు, ఆ పిల్లవాడు పుట్టిన క్రమాన్ని చూశాడు, వీడికి నేను ఏమని పేరు పెట్టాలి? వీడు నా సంబంధం అందా, నాకు అసలు మనసు కదిలే అవకాశం లేదు, అకస్మాత్తుగా కదిలింది భగవంతుని అనుగ్రహం. మాతృ సంబంధం అందామన్నావా, నేను ఇలా కంటితో ఒక్కసారి చూసింది ఘృతాచిని, ఆమె వెంటనే అంతర్ధానమై వెళ్ళిపోయింది. ఆమె ఈ తేజస్సుని భరించలేదు. భగవంతుని ప్రణాళిక ఏదో ఉందని నేను కలశమునందు ఉంచాను. ఈ పిల్లవాడు కలశాన్ని ఒక తల్లి కడుపులా భావన చేసుకుని పరమ పవిత్రమైన ద్రోణ కలశము నుండి ఆవిర్భవించాడు. ఇంత పవిత్రమైన పుట్టుక కలిగిన వాడు సుమా అంటే ఇది స్మరించినంత మాత్రం చేత లోకమునకు అనుగ్రహం కలగాలి. కాబట్టి పిల్లవాడికి వేరు పేరు ఉంచను, ద్రోణుడు అని పేరు ఉంచుతారు. ఇందులో దాపరికం లేదు. ఆ పిల్లవాడి పేరు వినగానే అందరికీ తెలియాలి ఇలా జరిగిందని. అంటే ఎంత దాపరికం లేనివాడో చూడండి. ద్రోణుడన్న పేరు ఉంచుతాను అన్నాడు, ద్రోణుడు అని పేరు ఉంచాడు. అయితే ఒక విచిత్రం ఒకటి ఉంటుంది, ఈ లోకానికి ఒక లక్షణం ఉంటుంది, దీన్ని మర్త్యలోకం అంటారు. ఎంతటి మహాత్ముడు కానివ్వండి, ఆయన వెళ్ళిపోవలసింది, ఆయన వెళ్ళిపోయి తీరాలి. ఈ శరీరంతో ఆయన వెళ్ళడానికి ఉండదు, ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అది శంకరాచార్యులు వారు కానివ్వండి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, వివేకానందులు కానివ్వండి, ఎంతటి మహాత్ముడు కానివ్వండి, ఎప్పుడో అప్పుడో శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. మరి మత్స్యలోకంలో గురువు గారిగా ద్రోణుడు వచ్చాడు కదా, ఆయన సాక్షాత్ బృహస్పతి యొక్క అంశ, లేదు శుక్రాచార్యుల వారి అంశారు, ఇద్దరు గురువులే. గురువు అన్న తర్వాత రాక్షసులకు గురువా దేవతలకు గురువా వదిలిపెట్టండి, గురువు గురువే. అటువంటి గురువు ఇప్పుడు మరి ఆయన కూడా శరీరాన్ని ఒకప్పుడు వదిలిపెట్టాలి కదా, ఆయన మాత్రం శరీరంతో అలా ఎలా ఉండిపోతాడు? ఇంత గొప్పవాడు శరీరం విడిచిపెట్టడానికి కూడా ఏదో ఒక బలమైన కారణం లేకపోతే పుట్టుక ఎంత గొప్పదో వెళ్ళిపోవడం కూడా అంత గొప్పది అవ్వాలి. అలా అవ్వకపోతే ఆ జీవితానికి పరమార్థం ఏది? అందుకని అది అందరిలా వెళ్ళిపోవడం ఎలా కుదురుతుంది? ఒక అటువంటి మహాత్ముడు అంత గొప్పగా వెళ్ళాలి. ద్రోణుణ్ణి యుద్ధ భూమిలో పడగొట్టగలిగినటువంటి పిల్లవాడు కూడా ఒకటి రావాలి, లేదా అటువంటి పిల్లవాడు పుట్టడానికి కారణమయ్యేవాడు రావాలి. అప్పుడు వాడి వలన ద్రోణుణ్ణి చంపేవాడు రావాలి, అంటే ఆయనకి కొడుకుగా రావాలి. అప్పుడు ద్రోణుడు పుట్టిన రోజునే ద్రోణుడి మరణానికి కూడా కారణం ఏర్పడుతుంది. అప్పుడే జగత్ అంటారు, అప్పుడే మత్స్యలోకం అంటారు. ఇవాళ కొబ్బరి విత్తనంలోంచి పైకి చిన్న అంకురం వచ్చిందనుకోండి, అది కొబ్బరి చెట్టు పుట్టిన రోజు. పుట్టినది అంటే కాలములో ఇంతకు ముందు లేనిది కాలములో ఒక రోజున వచ్చినది. దానికి అర్థం ఏమిటో తెలుసా? అది కాలములో వచ్చింది కాబట్టి కాలములో వెళ్ళిపోతుంది, అది శాశ్వతంగా ఉండదు. దానికి పుట్టినరోజు ఉన్నది, అది ఎప్పుడూ ఉన్నది కాదు, అది ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది అంటే అది ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతుంది. అది ఉండేది మాత్రం కాదు. ఆ శరీరము కానీ ఆ రూపములు కానీ అవి ఉండవు. అది మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, లేకపోతే శరీరం కావచ్చు, ఏదైనా సరే పుడితే వెళ్ళిపోవాలి. దాని ధర్మం, ఆ ధర్మం నిలబడాలి. అది పరమేశ్వరుడి యొక్క వ్యూహం. అందుకే
అన్ని ప్రాణులు వికారం చెంది వెళ్ళిపోతాయి. ఎప్పుడో ఉండాలి ఉండాలని ఎంత ఆక్రోశించినా సరే, ఎంత ఆయన ఉంటే బాగుండని లోకం అంతా ఎలుగెత్తి నిలబడినా సరే ఆయన వెళ్ళిపోవలసిందే ఏదో ఒకప్పుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ